అలసతో జీవింతు ఎన్నాళ్ళు క్రైస్తవ అక్షయుడేసుని అలరించుమా అంత్యదినములు అపాయ కాలములు. కానీ దావీదు యెబేసీల నుంచి వచ్చినటువంటి వర్తమానాన్ని లక్ష్య పెట్టలేదు. యెబేసీలు ఏమని వర్తమానం పంపించారంటే, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, కాబట్టి ఎక్కడ ఉన్నారంటే సియోనులో ఉన్నారు, వారు నిన్ను లోనికి రానివ్వరు, నీవు లోపలికి వెళ్ళలేవు, ఇది నీకు వల్లపడే విషయం కాదు అని ఆ యొక్క దావీదుకి వర్తమానం పంపించినప్పుడు దావీదు ఆ వర్తమానాన్ని ఒప్పక సియోనుకు వచ్చేసినప్పుడు ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి యెబూసీయులను హతమార్చాడు. చూడండి, ఇక్కడ 7వ వచనంలో చూస్తే, యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారు యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి యుండిరి. అయినను దావీదు పురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకునెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువ పైకి వెళ్ళి దావీదునకు హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలని చెప్పెను. అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. చూడండి, అంటే దావీదు సియోనులోనికి రాలేడనుకున్నారు వాళ్ళు, ఎవరు? యెబూసీయులు. కానీ దావీదు ఎలా వచ్చాడంటే ఈ యొక్క చెడ్డ వర్తమానాన్ని, ఆటంకకరమైన వర్తమానాన్ని పంపినటువంటి యెబూసీయులను లేకపోతే సియోను పురాన్ని స్వాధీనము చేసుకుని ఉన్నటువంటి యెబూసీయులను హతమార్చి వారిని నిర్మూలన చేసి ఆ యొక్క దావీదు సియోనులోనికి ప్రవేశించాడు. సియోనులోనికి ప్రవేశించి సియోనుని సియోనుపురముగా చేశాడు. అది దావీదుపురం అని చెప్పబడింది. కాబట్టి సియోనుపురము శ్రేష్టమైనదని మనము గ్రహించాలి. ఎందుకంటే సియోనులో రాజు యొక్క పట్టణం ఉంది, రాజు యొక్క పురం ఉంది, సియోనులో దేవాలయం ఉంది, అనగా యెరూషలేము ఉంది. అంటే దావీదు కాలంలో కాదు కానీ సొలొమోను కాలంలో యెరూషలేము కట్టబడింది. కాబట్టి ఆ యొక్క యెరూషలేములో ఇంకేముందంటే దేవుని యొక్క మందసం ఉంది. కాబట్టి వీటిని ఒక్కొక్క విషయాలను మనం ధ్యానిస్తే ఇవి శ్రేష్టమైన సంగతులు. కాబట్టి సియోను శ్రేష్టమైనది భూలోకములో, సియోను పరలోకమునకు సాదృశ్యమైనటువంటిది. కాబట్టి ఇది రాజు పట్టణము, ఇది పరలోకానికి సాదృశ్యము. ఎందుకంటే సియోనును గూర్చి దేవుడు చాలా సంగతులు పరిశుద్ధ గ్రంథములో సెలవిచ్చున్నాడు. మనము గ్రహించినట్లయితే కీర్తనలు 2వ కీర్తనలో 6వ వచనంలో మరి సియోనును గూర్చి ఏముందంటే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. కాబట్టి సియోనులో దావీదు రాజుగా ఉన్నాడంటే అది దేవుని యొక్క ఉద్దేశ్యము. కాబట్టి సియోనులో ఎవరు పడితే వారు రాజు అవ్వరు, ఎవరు రాజుగా ఉండాలంటే వారు అవ్వరు. కాబట్టి దేవుని యొక్క నియమమును బట్టి, దేవుని యొక్క ఏర్పాటును బట్టి సియోనులో పాలించేటటువంటి రాజు ఉంటాడు. అందుకనే ఇక్కడ కీర్తనకారుడు మరి దావీదు చక్కగా కీర్తించాడు. ఏమని కీర్తించాడంటే, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను నా రాజును ఆసీనునిగా చేస్తున్నాను. అంటే మీకు కావలసిన నా రాజును నేను ఆసీనునిగా చేస్తున్నాను. కీర్తన 76:2లో చూస్తే, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సియోనులో ఆయన ఆలయం ఉన్నది. చూడండి, ఈ యొక్క షాలేము అనే మాటకు చూస్తే అబ్రహాము 5 రాజులను జయించాడు. ఎందుకంటే ఈ యొక్క 5 రాజులు లోతుకున్న సమస్తాన్ని, లోతు కుటుంబాన్ని, లోతు పిల్లలను సమస్తాన్ని కూడా పట్టుకుపోయారన్నమాట, బలవంతంగా తీసుకొని పోయారు. అలాంటి సమయంలో ఈ వర్తమానమైనటువంటి అబ్రహాము రాత్రికి రాత్రే దాదాపు తన ఇంట పుట్టినటువంటి వారిని, దాసులైన వారిని, పనివారులైన వారిని తీసుకొని తన చేతికరతోనే వెళ్ళి వారి మీద యుద్ధము చేసి ఆ యొక్క 5 బలిష్ఠులైన రాజులను ఓడించి
మరి ఆ యొక్క లోతు కుటుంబాన్ని, లోతు యొక్క యావత్తును కూడా విడిపించి తిరిగి వస్తున్నప్పుడు అబ్రహాం ఎక్కడికి వచ్చాడని రాయబడి ఉందంటే షాలేమునకు వచ్చాడు. కాబట్టి షాలేము అనగా ఏమిటంటే సమాధానము. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుని నివాసములు సమాధానము, దేవునికి నివాసములు సంతోషము, దేవునికి నివాసములు ఎంతో దీవెనకరములు. కాబట్టి ఈ షాలేమునకు రాజుగా ఉంది ఎవరంటే, షాలేములో యాజకుడిగా ఉంది ఎవరంటే మెల్కీసెదెకు. కాబట్టి అందుకని ఇక్కడ రాయబడింది 76వ కీర్తనలో 2వ వచనంలో, షాలేములో ఆయన గుడారం ఉన్నది, సీయోనులో ఆయన ఆలయం ఉన్నది. 97వ కీర్తనలో 8వ వచనంలో ఏమి రాయబడిందంటే, యెహోవా సీయోను నివాసులు ఆ సంగతి విని న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. యెహోవా సీయోను నివాసులు ఆ సంగతిని విని న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు. చూడండి, ఇది చాలా మరి గొప్ప ఆధ్యాత్మిక మర్మాన్ని తెలియచేసేటటువంటి విషయం అన్నమాట. పై వచనాలలో చూస్తే ఉంది. ఎందుకంటే మరి వ్యర్థమైన దేవతలు, ఈలోక భూలోక దేవతలు అందరూ కూడా ఆయనకు సాగిలపడవలసి ఉంది. కాబట్టి ఆయనను ఆరాధించవలసి ఉంది. అవన్నీ కూడా ఆ రీతిగా ఆయనకు ఆరాధించడానికి ఏకగ్రీవంగా ఒప్పుకున్నప్పుడు మరి ఈ యొక్క సంగతి ఎవరు విన్నారంటే సీయోను వాసులు విన్నారండి. సీయోను వాసులు అంటే పరిశుద్ధులు, దేవదూతలు, లేకపోతే జ్యేష్ఠులు, లేకపోతే మరి గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడిన వారు ఆ సంగతి విని ఆ న్యాయ విధులను బట్టి వారు సంతోషించారు. ఏ న్యాయ విధులను బట్టి అంటే సీయోను యొక్క న్యాయ విధులను బట్టి. కాబట్టి 99వ కీర్తనలో 2వ వచనంలో ఇంకేమి రాయబడిందంటే, సీయోనులో యెహోవా మహోన్నతుడు. ఎందుకంటే నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. దేవుని మనం ఆరాధించినప్పుడు దేవుని యొక్క పరిశుద్ధతను చూస్తాం. దేవుని మనం ఆరాధించినప్పుడు, దేవుని మనం కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క మహత్కార్యములు, గొప్ప కార్యములు మనం చూడగలుగుతాం. జనములన్నిటిపైన ఆయన హెచ్చయి ఉన్నాడు. అంటే హీఈస్ మోస్ట్ హై గాడ్. కాబట్టి ఆయన ఉన్నతమైన దేవుడు. జనముల కంటే, దేవతల కంటే, మరి ఇతరితర ఎవరికంటే కూడా ఆయన హెచ్చింపబడినటువంటి దేవుడు, గొప్ప దేవుడు. ఎందుకంటే ఆయన మానవ రక్షణార్థమై ఆయన చేసిన యావత్తు కూడా గణనీయమైనటువంటిది. కీర్తన 102:13వ వచనంలో, నీవు లేచి సీయోనును కరుణించుదవు, దాని మీద దయచూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఇక సీయోనును గూర్చి దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క కృప ఎంతగానో ఉంది. కాబట్టి ఆయనను మనం ఆరాధించినప్పుడు ఆయన మహోన్నతుడుగాను, ఆయనను మనం విశ్వసించి ఆయనను కలిగినప్పుడు మనము ఆయన కార్యములను మనం చూస్తాము. ఆయన ఎంత గొప్ప దేవుడో మనం గుర్తిస్తాం. కాబట్టి సీయోను ఎడల ఆయన కృపా కనికరములు అధికములు. కాబట్టి ఆయన దయచూపుటకు మరి ఆయన కాలము వచ్చి ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. ఆయన ఆ కాలాన్ని ఎలాగా చెప్పడం జరిగిందంటే అది నిర్ణయ కాలముగా చెప్పడం జరిగింది. ఇంకా 110వ కీర్తనలో చూస్తే, యెహోవా నీ పరిపాలన దండమును సీయోనులో నుండి సాగజేయుచున్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు తన పరిపాలన ఎక్కడ ప్రారంభిస్తాడంటే సీయోనులో నుంచి తన పరిపాలనా విధానాన్ని ప్రారంభిస్తాడు. కాబట్టి అసలు సీయోను అంటే ఏంటి దేవుని దృష్టిలో అంటే, దేవుడు సీయోనును ఏర్పరచుకున్నాడు. ఈ యొక్క సీయోనును గురించి మనం చూసినట్లయితే ఈ యొక్క 132వ కీర్తనలో 13, 14 వచనాలలో దేవుడు సీయోనును ఏర్పరచుకున్నట్లుగా రాయబడి ఉందండి. 132వ కీర్తనలో 13, 14 వచనాలలో యెహోవా సీయోనును ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడనే నేను నివసించేదను. చూడండి, దేవుడు తన అభిప్రాయాన్ని సీయోను ఎడల ఎలా కనపరిచాడంటే ఈ రీతిగా కనపరిచాడు. ఇది నా నివాస స్థలము, నేను దీనిని కోరుకున్నాను, ఇది నేను కోరిన స్థానము, కాబట్టి ఇది నిత్యము నాకు విశ్రాంతి స్థానము. కాబట్టి
ఈ యొక్క సియోనులోనే నేను నివసిస్తానన్నాడు. కాబట్టి సియోను ఎవరి ద్వారా ఏర్పాటు చేయబడిందంటే దావీదు ద్వారా ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క సియోనులో ఎవరుండేవారంటే యెబూసీయులు అనేటువంటి 7 జాతులలో ఒక జాతి ఇక్కడ ఉండి దావీదు నా యొక్క సియోనుకు రాకుండా ఆటంకపరచాలని అనుకున్నారు. కానీ వారు పంపినటువంటి ఆ యొక్క వర్తమానానికి దావీదు అంగీకరించాల. దావీదు సియోనుపురంలోనికి ప్రవేశించాడు, తన పరివారాన్ని తీసుకొని ప్రవేశించాడు. యెబూసీయులు అనేటువంటి ఆ యొక్క ఏ జాతి అంటే హీనమైన జాతిని నాశనం చేశాడు. కాబట్టి ఇలా చేసిన వారిలో దావీదు మాత్రమే శ్రేష్ఠుడు అన్నమాట. చూడండి, దావీదు కంటే ముందున్నటువంటి రాజు సౌలు అలా చేయలేకపోయాడు. ఎందుకంటే ప్రియులరా, సౌలుకు దేవుడు చెప్పింది ఏంటంటే అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు అమాలేకీయులను హతమార్చమన్నాడు. వారు కలిగి ఉన్న దేనిని కూడా నీవు ముట్టుకోవద్దు, సమస్తాన్ని కూడా నాశనం చేయమన్నాడు, తగలబెట్టమన్నాడు. కానీ సౌలు అలా చేయలేకపోయాడు. ఎందుకంటే ఈ యొక్క అమాలేకీయులు కానీ యెబూసీయులు కానీ దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే మన శరీరాశులకు సాదృశ్యంగా ఉన్నారు, లోకాశులకు సాదృశ్యంగా ఉన్నారు. లోక సంబంధమైన ఆశలు మనం కలిగి ఉన్నట్లయితే ప్రభు కొరకు మనం జీవించలేము. శరీరాశులు మనం కలిగి ఉన్నట్లయితే మనము దేవుని కొరకు జీవించలేము. ఎందుకంటే శరీరాశులు నెరవేరాలి, లేదా లోకాశులు నెరవేరాలంటే దేవుని ఆశని నువ్వేం చేస్తావు? అయితే రోమపత్రికలో ఏమి రాయబడిందంటే శరీరాశలను నీవు చంపినట్లయితే నీవు ఆత్మ వలన బ్రతుకుతావు, లేకపోతే నీవు శరీరాశలకి లోబడినట్లయితే ఆత్మలో చచ్చిపోతావు. అందుకని ఎఫెసీ పత్రికలో మనం చూస్తుంది ఏంటంటే మీరు మీ అపరాధముల చేత సచ్చిన వారై ఉండగా క్రీస్తు ఆయన మిమ్మల్ని బ్రతికించాడని రాయబడింది. కాబట్టి ఆదాము కానీ అవ్వము కానీ ఏదేనులు ఎలా చచ్చిపోయారంటే ఆత్మీయముగా చచ్చిపోయారు. వారు దేవుని మహిమ లేకుండా దిగంబరులైపోయారు, దేవునిది శ్వాసము లేకుండా దిగంబరులైపోయారు, దైవ భయం అనేది లేకుండా వారు దిగంబరులైపోయారు. కాబట్టి వారు దిగంబరులై చిగ్గునొందిన వారై వారు చెట్ల చాటును దాక్కున్నారు. వారు దాక్కున్న వారు దేవుని యొద్దకు నేరుగా రాలేకపోయారు. ప్రభు మరి ఆ యొక్క ఏదేను తోటలో ఆదామవ్వలను పిలిచాడు. ఆదామా ఎక్కడా, లేకపోతే అవ్వమ్మా ఎక్కడా అని ఆయన పిలిచాడు. ఆయన పిలుపు విని కూడా వారు దిగంబరులని వారు చిగ్గుపడి వారు దాక్కున్నారు. ఆయనను ప్రభు తన చెంత చేర్చుకొని వారి దిగంబరత్వాన్ని కప్పాడు. అయితే అంటే వారి కొరకు బలైపోయాడని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి ఈ విషయాలు మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు ఆయన నివసించే ప్రదేశము పరిశుద్ధమైనది. కాబట్టి ఇక్కడ సియోనును దేవుడు ఏర్పరచుకున్నాడని, అది ఆయన నివాస స్థలమని తెలియచేశాడు, అది ఆయన విశ్రాంతి స్థలమని తెలియజేశాడు. కాబట్టి అక్కడనే నేను నివసిస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి సియోను పర్వతమందు యెరూషలేము దేవాలయము కలదు. కాబట్టి నేను ముందుగానే చెప్పాను, సియోను అనేది దేవుని పర్వతము అంటే అనగా ఇది దేవుని రాజ్యానికి సాదృశ్యము. సియోను అనేది పరలోకమునకు సాదృశ్యము. సియోను అన్నది దేవుని మహిమ నిలుచు స్థలమని మనం గుర్తించాలి. కాబట్టి చరిత్ర ప్రకారంగా చూస్తే ఇక సియోను దావీదుపురము. దావీదు మరి సియోనును యెబూసీయుల నుండి స్వాధీనం చేసుకున్నాడు. కాబట్టి ఇక సియోను ఎలా ఏర్పడుతుందంటే మనం శరీరాశులను చంపినట్లయితే, లోకాశులను చంపినట్లయితే దేవునిక సన్నిధిని మనం కలిగి ఉంటాం, దేవునిక మాట వినగలము, దేవునికి లోబడగలము, దేవుని కొరకే జీవించగలము. కాబట్టి ఈ ప్రకారముగా సియోను మన జీవితాలలో ఏర్పడుతుందని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ సియోను అనున్నది మరి ఈ రీతిగా దావీదు వలన ఏర్పరచబడి దావీదుపురముగా మరి పేర్కొనబడినది. కాబట్టి సియోనును గూర్చి మనము చూసిన సంగతులన్నీ కూడా శ్రేష్టమైనవి. ఎందుకంటే యెహోవా సియోనును ఏర్పరచుకున్నాడు, అది ఆయన నివాస స్థలము. కాబట్టి ఆయన అందులో నివాసము చేస్తాడు. మరి ఈ యొక్క సియోనులో దేవుని యొక్క దేవాలయం ఉంది, యెరూషలేము ఉంది. ఇది మోరియా పర్వతానికి సాదృశ్యం. ఎందుకంటే
అబ్రహాము తన కుమారుని దేవునికి దహన బలిగా అర్పించాలనుకున్నాడు. అర్పించాలని అంతా కూడా సిద్ధం చేసుకున్నాడు. అది ఎక్కడంటే మోరియా పర్వతం మీదనే. కాబట్టి ఈ యొక్క మోరియా పర్వతమే ఈ యొక్క యెరూషలేము దేవాలయమని మనం గ్రహించాలి. కాబట్టి యెరూషలేములోనే ఈ యొక్క నిబంధన మందస్సం ఉందని మనం గ్రహించాలి. ఈ యొక్క నిబంధన మందస్సం అంటే ఏంటంటే ఈ యొక్క నిబంధన మందస్సములో 10 ఆజ్ఞలు గల 2 పలకలు ఉంటాయి. ఈ యొక్క నిబంధన మందస్సములో మన్నా కలిగినటువంటి పాత్ర ఉంటుంది. అంటే మన్నా అనగా ఏంటి? దేవదూతలు భుజించేటటువంటి ఆహారం. మూడవదిగా చూస్తే అహరోను చేతికర కూడా ఈ యొక్క నిబంధన మందస్సములో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా కానీ ఈ యొక్క సీయోనులో యెరూషలేము దేవాలయం ఉన్నది. అయితే మరి ఈ యొక్క దేవుని యొక్క మందస్సం ఉన్నది. కాబట్టి ఆ మందస్సములో శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలు గల పలకలు 2, ఆ యొక్క దేవదూతలు భుజించే ఆహారము, అహరోను యొక్క చేతికర ఉన్నట్లుగా చూస్తున్నాము. అయితే ఈ యొక్క మందస్సాన్ని గురించి కూడా మనం కొంత ధ్యానించినట్లయితే ఈ యొక్క మందస్సము మరి దేవుడు ఇశ్రాయేలీల మధ్య ఉన్నంతకాలం ఇశ్రాయేలీలు జయ జీవితాన్ని కలిగి జీవించారు. కాబట్టి శత్రువులను వారు ఓడించారు. చూడండి, వారి యొక్క ప్రయాణ జీవితంలో కూడా మరి ఈ యొక్క మందస్సం ఎంతో ఉపయోగపడింది. వారు యోర్దాను నది దాటేటప్పుడు కూడా ఆ మందస్సాన్ని మోయటం జరిగింది. అయితే ఆ యొక్క యోర్దాను అనేటటువంటి నది వరవడిగా ప్రవహించే నది. ఆ వరవడిగా ప్రవహించే నది మరి వారిని ఏం చేయలేదు. ఎందుకంటే వారు ఆ యొక్క యాజకులు, దేవుని యొక్క యాజకులు, యెహోవా యొక్క యాజకులు ఈ మందసపు పెట్టిన మోసారు. ఆ కారణం చేత ఆ యొక్క వరవడిగా ప్రవహించేటటువంటి యోర్దాను నది నీరు కూడా నిలిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా యోర్దాను నదిలో కూడా వారు సురక్షితంగా ప్రయాణం చేయగలిగారు. కాబట్టి నిబంధన మందస్సమును గురించి మనం చూస్తే ఇది బెసలేలు అనేటటువంటి ప్రజ్ఞావంతుడు, ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి దీనిని కట్టడం జరిగిందన్నమాట. దేవుని పని చేయటానికి దేవుడు తన ప్రజలను లేవనెత్తాడు, వారి ద్వారా తన కార్యాలు చేశాడు. నిబంధన మందస్సము కట్టుటకు గాను బెసలేలుని దేవుడు ఏర్పాటు చేసుకుంటే, సీయోనును ఏర్పాటు చేయడానికి దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సీయోనులోనే దావీదు రాజుగా ఉన్నాడు. ఆ సీయోనులోనే దేవుని యొక్క మందిరం ఉంది. ఆ యొక్క మందిరములోనే నిబంధన మందస్సం ఉంది. కాబట్టి ఇది అబినాదాబు ఇంట ఉన్నప్పుడు మరి గిబియానులో అబినాదాబు యొక్క ఇంటిలో ఉన్నప్పుడు దేవుని మందస్సమును గూర్చి దావీదు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే క్రొత్త బండి మీద ఈ యొక్క మందస్స పెట్టిని ఎక్కించి తీసుకురావాలనుకున్నాడు. అలాగనే తీసుకొచ్చాడు. అయితే దానిని గిత్తీయుడగు ఒబేదెదోము అనేటటువంటి ఆ యొక్క ఒబేదెదోము ఇంట దానిని 3 నెలలు ఉంచడం జరిగింది. ఈ యొక్క మందస్సము ఒబేదెదోము ఇంట ఉన్నందువలన దేవుడు ఒబేదెదోమును అతని ఇంటి వారిని అత్యధికముగా ఆశీర్వదించాడు. అయితే ఈ యొక్క ఒబేదెదోము ఇంటిలో ఈ యొక్క మందస్సము ఉన్నందువలనే వారు ఆశీర్వదింపడినట్లుగా చూస్తున్నాం. నేటి శ్వాస జీవితము ఈ యొక్క మందస్సము అనేటటువంటిది ఏంటంటే దేవుని వాక్యము, దేవుని ప్రార్థన, దేవునికి ప్రార్థించే గుణాలు, మరి దేవునికి లోబడేటటువంటి కార్యాలు మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఇలా కలిగి ఉంటామో నిశ్చయంగా మనం ఆశీర్వదింపడతాము. పరలోక సంబంధంగా ఆశీర్వదింపడతాము, మరి భూలోక సంబంధంగా కూడా మనం ఆశీర్వదింపడతాం. దేవుని వలన ఆశీర్వదింపడతాం. కాబట్టి శరీర క్రియలను చంపాలండి. చూడండి, సౌలు ఆ పని చేయలేక తన జీవితం అంతా కూడా ఏమైపోయిందంటే శపించబడింది. మరి భయంకరమైన జీవితానికి అతడు వెళ్ళిపోయాడన్నమాట. అతడే కాదు, అతని యొక్క వంశం వారంతా కూడా అలాగనే శపించబడ్డారు. ఎందుకంటే అవిధేయతే దానికి గల కారణం. కాబట్టి అవిధేయత, అవిశ్వాసము, అపహాసము, లేతే ఏళనాస్పదమైన జీవితము దేవుని ఎడల ఇదంతా కూడా మనకు శాపకరమైనటువంటిది. కాబట్టి అట్టి
శరీర క్రియలను విడిచిపెట్టాలి, లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టాలి. దైవ సంబంధంగా దేవునికి వాక్యానుసారంగా మన జీవితాన్ని సిద్ధపరచుకుంటే దేవుడు తప్పనిసరిగా మన జీవితాలను ఆశీర్వదిస్తాడు. అయితే ఇక్కడ చూడండి, దావీదైతే మరి ఆ యొక్క యెబూసీయులను నిర్మూలన చేశాడు. యెబూసీయులు అంటే సియోనును ఆక్రమించుకొని మరి అక్రమకారులు, లేకపోతే దేవుని చేత ఎన్నుకోబడిన వారు లోనికి రాకుండా మరి అడ్డగించేవారని అర్థం అన్నమాట. కాబట్టి దేవుని యొక్క నివాసం మనలో ఉండకుండా, దేవుడు నియమించిన పరిశుద్ధత మనలో ఉండకుండా, దేవుడు నియమించిన జీవం మనలో ఉండకుండా, మరి దేవుడిచ్చే సంతోషము, ఆ యొక్క దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదములు మన జీవితంలో మన కుటుంబంలో ఉండకుండా అపవాది మన ఇంటిలో ఉంటాడు, మన ఒంటిలో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు. అట్టి అపవాది కార్యాలు, శరీర కార్యాలు, లోకాశలు మనం నిర్మూలన చేయాలి. నిర్మూలన చేస్తేనే కానీ సియోను మనలో ఏర్పడుతుంది. అనగా దేవుడు నివసించేటటువంటి ఆ యొక్క సియోను మనము కలిగి ఉంటాం. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉంటాం. అప్పుడు మనము బలముగా దేవుని ఆరాధించగలుగుతాం, ఆత్మతో ఆరాధించగలుగుతాము, సత్యముతో ఆరాధించగలుగుతాం. దేవుని యొక్క మహిమలో మనము నిలిచి దేవుని ఆరాధించగలుగుతామని నేను మీకు తెలియచేస్తున్నాను. చూడండి, దేవుని మందస్సము ఉండుట వలన ఒబేదేదోము ఇల్లు ఆశీర్వదింపబడిన సంగతి దావీదు విన్నాడు. ఆ యొక్క దావీదు విని ఆ యొక్క ఏం చేశాడంటే ఆ యొక్క దేవుని మందసాన్ని తీసుకురావడానికి, ఎక్కడికంటే సియోను పురాణానికి తీసుకురావడానికి సిద్ధపడ్డాడు. ఆ ప్రకారంగా తీసుకొచ్చేటప్పుడు జరిగిన విషయాలన్నీ కూడా మీకు తెలుసు. అతడు తీసుకొచ్చాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న మనుషుల ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుని చేత నిర్ణయింపబడినటువంటి కార్యములు దేవునికి మహిమకరముగా జరుగుతాయని నేను మీకు తెలియచేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క సియోనుని దేవుడు ఈ రీతిగా దావీదు చేత ఏర్పరచుకున్నాడు. ఈ సియోను పరలోకానికి సాదృశ్యము. ఈ సియోను గురించి ఇంకా చెప్పవలసిన సంగతులు చాలా శ్రేష్టంగా ఉన్నాయి. అయితే ఈ యొక్క సియోను పర్వతం మీద ఆ గొర్రెపిల్ల కనబడుతుంది. అనగా మానవ రక్షణార్థమై, మానవ పాప పరిహారార్థమై బలైపోయిన యేసుక్రీస్తే ఆ గొర్రెపిల్ల. అయితే సియోను నివాసి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారైతే ఆయన బిడలంగా మరి జ్యేష్ఠుల సంఘముగా కానీ, లేకపోతే దేవదూతల యొక్క సమూహముగా కానీ, లేకపోతే మరి దేవుని యొక్క సంఘములో మనము స్థిరత్వాన్ని కలిగి పరిశుద్ధుల యొక్క సమూహముగా కానీ మనం ఆయన వెంబడించినట్లయితే ఇది మనకెంతో మంచిది, శ్రేష్టమైనది. కాబట్టి దేవుడు మిమ్మలను సదా దీవించవలెనని ఆయనకు ప్రార్థన చేస్తూ ఈ యొక్క వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. ఆమేన్. మనమందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడును ప్రేమామూర్తి మా తండ్రి, దయగల మా ప్రభ, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతులు సియోనును గూర్చి మేము ధ్యానిస్తుండగా తండ్రి, మీరు ఎన్నో విషయాలు మీరు బయలుపరుస్తున్నారు. మీరే తండ్రి నాయన ఇంకా ఎక్కువగా తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి. తెలుసుకునిచున్న ప్రతి బిడ్డను కూడా, ధ్యానిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. వారి జీవితాలలో మీరు నివాసం చేసి వారిని ఎంతో ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి తండ్రి. బలమైనటువంటి పరిశుద్ధ జనాంగముగా సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.